హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. గేమ్ చేంజర్ ట్రైలర్ తాలూకా 24 అవర్స్ రిపోర్ట్ అయితే మనకు వచ్చేసింది అనమాట. సో కన్నడ మలయాళంలో కొంచెం లేట్గా రిలీజ్ చేశారు కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయలేము. బట్ మేజర్ లాంగ్వేజెస్ తమిళ్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్లో ఎలాంటి రికార్డ్స్ పెట్టింది అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. అయితే ఫస్ట్ తెలుగులో చూసుకుంటే 3.9 crore వ్యూస్ అనమాట, అంటే 39 million వ్యూస్. సో ఇది ఇప్పటివరకు కూడా అంటే మనం ఒప్పుకోవాల్సిందే, పుష్ప అనేది టాప్ 1లో ఉంది 44 million వ్యూస్తో. సో దాని తర్వాత గుంటూరు కారం ఉందన్నమాట. సో దాని తర్వాత మన గేమ్ చేంజర్ అయితే 3rd ప్లేస్లో ఉందన్నమాట. కొంచెం క్లోజ్లోనే మిస్ అయిందనమాట. సో అగైన్ మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆల్ టైమ్ టాప్ 3లో గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే తెలుగు లాంగ్వేజ్లో పడిందనమాట. సో కంపేరింగ్ టు దాట్ లైక్స్ వచ్చేసి 5 లక్షలు, అంటే 5.4 లక్షల లైక్స్ అయితే వచ్చాయి అనమాట. తర్వాత తమిళ్లో చూసుకుంటే 1 కోటి, అంటే 1.1 crore. సో అగైన్ అక్కడ తమిళ్లో ఇంత రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. మ్యాక్సిమమ్ ఆఫ్ అంటే మన తెలుగు నుంచి ఏదైనా ఒక ట్రైలర్ వెళ్తే ఏదో లాంగ్ రన్లో లేకపోతే క్లోజింగ్లో అయితే ఒక 1 crore రావచ్చు. బట్ విత్ ఇన్ 24 అవర్స్లోనే 1.1 crore వ్యూస్ వచ్చినాయి అనమాట. సో ఆల్మోస్ట్ 11 million వ్యూస్ అనమాట. సో అది ఇంకా మంచి నెంబర్ అనమాట. సో తమిళ్ నుంచి ఆ రెస్పాన్స్ రావడం నిజంగా సినిమాకి మార్కెట్ ఉందనే చెప్పుకోవచ్చు. సో లైక్స్ కూడా బాగానే వచ్చాయి గైస్. 1,10,000 లైక్స్ అయితే తమిళ్లో పడ్డాయి అనమాట. సో అది కూడా మంచి విషయమే. తర్వాత మేజర్ చాలామంది ఎదురు చూస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు హిందీ వాళ్ళకి ట్రైలర్ ఎంతో నచ్చకపోతే, లేకపోతే ట్రైలర్ మీద ఏదైనా చిన్న న్యూస్ లేకపోతే అసలు ట్రైలర్ ఓపెన్ చేయరనమాట తెలుగువి. సో చాలా రేరు. బట్ గేమ్ చేంజర్ సినిమాకి ఒక అరుదైందే తగిలిందనమాట. 1.4 crore వ్యూస్ అయితే పడ్డాయి 24 అవర్స్లో. సో అంటే మనం కంపేర్ చేసుకుంటే 14 million వ్యూస్ అనమాట. సో లైక్స్ కూడా 1.5 lakh లైక్స్ అయితే మనకైతే పడ్డాయి అనమాట. సో హిందీలో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగానే రెస్పాన్స్ అయితే వచ్చింది గైస్. సో చాలామంది అన్నారు నార్త్లో హైప్ లేదు, ప్రమోషన్స్ చేయండి అని చెప్పి. బట్ ట్రైలరే ఆ ప్రమోషన్స్ అంతా చేసేసింది గైస్. ట్రైలర్ వల్ల ఎంత వ్యూస్ వచ్చినాయంటే ఖచ్చితంగా సినిమా మీద అయితే మార్కెట్ హిందీలో పడిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అగైన్ మలయాళం, కన్నడ వచ్చేసి అది వేరే లాంగ్వేజెస్, కొంచెం డిలే అయిందనమాట. సో దాని రికార్డ్స్ వేరు, బట్ దాన్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేయలేం. బట్ ఓవరాల్గా మేజర్ లాంగ్వేజెస్ అగైన్ కన్నడ, మలయాళం కూడా కలిపేసుకుంటే ఆల్మోస్ట్ 3.9 + 1.1 + 1.4. సో ఆల్మోస్ట్గా అన్ని లాంగ్వేజెస్లో మనం కంపేర్ చేసుకుంటే 6.4 crore వ్యూస్ అయితే వచ్చాయి అనమాట. అంటే 64 million వ్యూస్ అయితే వచ్చాయి. ఇది అంటే మేబీ ఏదో కమర్షియల్ సినిమా లేకపోతే పొలిటికల్ డ్రామా. ఇంకా చాలామంది ఏమన్నారంటే ఏదో రొటీన్లా ఉంది స్టోరీ. బట్ వాళ్ళందరికీ ఏమంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని వ్యూస్ అంటే నార్మల్గా రావు గైస్, అంటే ఏదైనా మధ్యలో స్కిప్ చేసేసిన, సో అగైన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా, సో ట్రైలర్ అయితే ఆ వాల్యూ అనేది పడిపోద్ది అనమాట. బట్ స్టిల్ ఇంకా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో 24 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ ట్రెండింగ్లో ఉందంటే ట్రైలర్కి అయితే రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మంచిగానే పడింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో బుక్ మై షోలో టికెట్స్ ఎప్పుడు పెడతారు, సో ఏ ఏరియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్రతిదీ అప్డేట్ మనం మాట్లాడుకుందాం గైస్. సో రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా, సో దానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో దాని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.